గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికి ఎట్లా ఉన్నారు? మీరు అందరు బాగున్నారా? మా ఇంటికాడ అయితే ఇప్పుడు స్కూల్కి వెళ్తాక రెడీ అవుతుంటే కూర అయితే చేస్తుంది. ఏం కూర? బీరకాయ పెసరపప్పు. అబ్బో, బీరకాయ పెసరపప్పు చేశాను. ఉప్మా వేసాను. మా చిన్నోడు అయితే తింటలేదు, మా పెద్దోడు అయితే తింటున్నాడు. ఇప్పుడైతే టైం అయిపోయింది. 5 minutes ఉంది నాకు. లేట్ అయిపోతుంది రోజు. ఏం వల్లే? కావాలని. నా వల్ల ఎందుకు నువ్వే లేట్గా లేచి? వాళ్ళు తిడుతున్నారమ్మా స్కూల్ గేట్ వాళ్ళు. నా వల్ల కాదుగా, మరి నువ్వు తొందరగా లేచి వెళ్ళాలి, నన్ను లేపాలి. అవునా కదా? ప్రిపరేషన్ కూర అయితే మస్తు ఉంది. స్పీడ్ ఇచ్చే టైం అయిపోతుంది. పోసుకోవాలి. అంతా అయిపోయిన తర్వాత టైం లేదు కదా. అన్న దగ్గర 2 స్పూన్లు పెట్టించేసుకో. ఓకే. లేటు సైకిల్ వెయిట్ ఏంటిది? అయిపోవచ్చింది. నువ్వే లేట్గా వెళ్తున్నాను అన్నీ చెప్పండి. ఓకే, డన్. మా ఆయనకి ఈరోజు అయితే ఉప్మా అయితే పెట్టండి. ఎట్లా ఉంది? పొద్దున్నే లేచి వెళ్ళి బ్లడ్ టెస్ట్కి అయితే ఇచ్చొచ్చారు. బ్లడ్ టెస్ట్కి ఇచ్చారు. పిల్లలకేమో బీరకాయ పెసరపప్పు వండాను, వాళ్ళకి అది పెట్టేసా. ఇప్పుడేమో నీకు బాక్సులోకి లేదని చెప్పేసి కొడుగుడ్డు పొట్టేస్తున్నా. నేను పిల్లలకి అన్నం కలిపాను. బీరకాయ పెసరపప్పు అన్నం కలిపాను. పెద్దోడికి ఎక్కువైపోయింది, అది కొంచెం పెట్టేసుకుని వెళ్ళిపోతా. బట్టలు నానబెట్టా. బస్సులు అందపోతే నన్ను ఏం చేయమంటావు? అక్కడికి ఆటోకి కూడా వెళ్తారా? మరి నేను ముందే వెళ్ళి నుంచుంటున్నా రోడ్డు మీద. నాకు బండి కొనవా? CBZ వద్దు, TVS XL. TVS XL ముందు నేర్చుకోవాలి కదా. అసలు ఏం నేర్చుకోకుండా సైకిల్ వచ్చుగా. సైకిల్ అందరికీ వచ్చు. ఎందుకే నా మీద పగబట్టావు? నీ మీద పగబడుతుంది, నాకే నీకు వస్తుంది ఆనందం. అదొక ఆనందం, పైశాచిక ఆనందం. ఏంటో తిప్పు. అది పైచాచికం అంటే నీది, నాది కాదు. నేనేం చేశా? నన్ను తిరిగితే నీకు వస్తుంది పైచాచికం. నేనేం తిట్టలేదు. చాచికి నేనేం తిట్టలేదు కదా. నువ్వేం తిట్టవమ్మా అస్సలు. 8:30 అయిపోయింది. అదే ఈ పార్క్ అక్కడ ఉండాలని చెప్పి ఎక్కడే పెట్టేసి ఉన్నాను. క్యారేజీ తీసుకొస్తాను వెళ్ళి. ఎందుకు నీకు నాకు? నీ బాబోయ్, ఈ బెంచర్కులు వచ్చి నువ్వు క్యారేజ్ తెచ్చి ఇక్కడి నుంచి మరి గోడవల్లి వెళ్ళి. గోడవల్లి సరిగ్గా చెప్పు మరి. గోడవల్లి నేను చెప్పింది. లేటుగా లేయటం వల్ల, లేటుగా లేచినా పెద్దగా లేచినా అవ్వట్లా. ఎన్నిసార్లు ఆపాలి మీ అమ్మ వచ్చి? ఎట్ట ఉలికి పడుతుంది తెలుసా? వచ్చేస్తున్నా. ఆడేమో లేచేమంటున్నాడు, పువ్వు అంటలేదు ఆడు. వెళ్ళిపోతండి. పొద్దున్న లేస్తున్నాడు. కనీసం పిల్లలు లేచేమన్నా కూరగాయలు అసలు తెచ్చుకునమ్మా లెగని చెప్తుండలేదు. ఏంటిది ఇది? అప్పుడు బాగానే చెప్తారు. బాక్స్ కట్టాలి అప్పుడు. అదే అన్నీ ఎప్పుడు వచ్చారు? ఓకే చేసా కదా. ఇదిగో కూర్చో. హాయ్ ఫ్రెండ్స్, మా ఆవిడ కాఫీ కలిపింది. చూడండి కాఫీలో ఎంత నీళ్ళు వస్తున్నాయి. ఈ నెల వచ్చే నెల ఉండలేము, మళ్ళీ తర్వాత కొంచెం ఆఫ్
బాగుందా? అందరు తక్కువ ఎట్లాగే ఇవ్వాలి. పంచదార వద్దు, పంచదార తింటాను పద్దాగా. పొద్దున్న లేకంగానే ఒకసారా, మళ్ళీ డ్యూటీకి వెళ్ళినప్పుడు ఒకసారా. అక్కడ ఎట్లాగో మామూలుగా ఎట్లయినా పంచదార ఎక్కువ తింటున్నాం కదా. నేను టీ మానేసి దగ్గర 3 నెలలు పోయినాయి. లెమన్ టీ తాగితే మంచిది మనం. ఏదో కుదంత ఇచ్చేది సాయంత్రం కూడా, అది కూడా మానేసింది. సరే తాగు, వేడి చల్లారిపోతుంది. సరే, ఇంకా నేను కూడా బయలుదేరిపోతున్నానండి. ఆయనకైతే బాక్స్ కట్టిచ్చేసాను, వెళ్ళిపోయారు. ఇంక ఇప్పుడు నేను కూడా బాక్స్ కట్టేసుకున్నా. ఇంకా సాయంత్రం 8-9 అయిద్ది, వచ్చేసరికి 8 అయిద్ది. ఇంకైతే సాయంత్రం అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే 12 అంటే ఒక్కొక్కసారి నేను వచ్చే సమయానికి అమ్మ అయితే పని చేసిద్ది. ఈరోజు అయితే కొంచెం బాగాలేదనుకుంటా, అందుకని చేయలేదు. ఇంకైతే అంట్లు బయట వేసేసాను. ఇంకొక ముద్ద పొద్దున ఉంది, అన్నం తినేసేసి పెద్దోడిని ఒక 2 కోడిగుడ్లు తీసుకొచ్చి ఆమ్లెట్ వేయమన్నా వేసాడండి. ఆమ్లెట్ అయితే వేసి ఇచ్చాడు. ఇది పొద్దునన్ను కొంచెం చింతకాయ పచ్చడి అయితే ఉంది, ఇంకా అది వేసుకుని నేను తినేస్తున్నాను. ఇప్పుడైతే తినేసిన తర్వాత ఇంకా పని అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా అన్నం పై మీద వేసి ఇంకా వంట చేసి పొద్దున బట్టలు నానబెట్టేసి వెళ్ళిపోయాను. అవి కూడా ఉతకలేదు. ఇంక ఇప్పుడు చాలా పని అయితే ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తారండి నాకు. అది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్. చిన్నోడా ఏం పని చేస్తావు? నేనేమి చేయను. ఏదో ఒకటి చేయమా. ఏం చేస్తావు? ఏం చేయమంటే అది చేస్తా. అంట్లతో పెద్దనాడు తోమేద్దాం. నువ్వు కడుగు, నేను తోముతా. అది ఇప్పుడైతే చాలా పని ఉందండి. నేనైతే అన్నం తినేసేసి పని అయితే స్టార్ట్ చేస్తాను. అండి ఏం తెచ్చా? ఏం అడగవు, నేను అడిగి తెచ్చా. ఏం కావాలి, ఏం వండారు నన్ను అడిగా. అసలు ఏం చెప్పలేదు ఇల్లు. రైస్ పెట్టాము. ఇంకా అమ్మమ్మ అంట్లు తోముతుంటే నేను బట్టలు ఉతికాను. అమ్మమ్మ అంట్లు తోముతుంటే నేను కడిగాను. బట్టలేమో ఇక ఇప్పుడు జాడిచ్చేస్తున్నా. ఇంక ఈ లోపల నువ్వు నీకు ఫోన్ చేసావు వస్తున్నావు రావట్లేదని. ఎప్పుడు చేసావు పండగ కావాలి. అసలు ఏం వండారో అని అడిగా. ఏమి అమ్మేమో ఫోన్ చేసి నిన్న రాత్రి ఏమో పప్పు చారు కాశాను అంది. ఇవాళ ఏం చెప్పలా. ఏం వండారమ్మ అంటే ఏం వండలేదు అయ్యా. నేను బయట పని చేసుకుందాం, నువ్వు వస్తావు పెందరాడా, నువ్వు వండేస్తావులే అనుకుంటున్నా నేను కూర. ఆదివారం కానీ ఏదైనా స్పెషల్ ఉంటుంది కదా రోజుకి. నాకేనా రోజు ఎక్కడ వండుతున్నావే నువ్వు? ఎప్పుడన్నా ఒకసారి. రోజు అయితే కూర వంటం లేదని చెప్పేసి అందరికీ ఫ్రైడ్ రైస్లు అయితే తీసుకొచ్చారండి మా వారు, BRTS రోడ్డు దగ్గర. నాకేది నాకు పెట్టమ్మా, నువ్వు నాకు పెట్టు. సరే పెట్టు. ఇదిగో పేట. కలిపించారు. కలపలేదు, నాకు విడిగా పెట్టారే. మమ్మీ అంటున్నాడు రా, మనం ఫోన్ చేస్తున్నాం కదా. అది మనం ఫోన్ చేస్తున్నామని. ఎప్పుడైనా లేట్గా వచ్చినా కానీ ఇంట్లో వండుకుంటాం కదా మనం. అవును, మీ నాన్నే వండేవాడు, మరి ఇప్పుడు ఎందుకను. దీనికన్నా ఏ బెస్ట్ నిజంగా. మన పులక తెచ్చాం కదా, అవి తిని 3 పులకాలు తినేసాము, సరిపోయింది. నాకు ఆ రోజు వీడు ఇది పొరోటా ఆలు ఏదో చెప్పిండు. ఆలు పరోటా అది కాదు 3 అన్నాడు ప్లేట్. 3 రావు, 30 రూపాయలకి ఒకటి. 30 రూపాయలకి ఒకటి. నాకు ముందు చెప్పలేదాడు. నేను అడిగాను పేటికన్నా వస్తాయండి, అది కాదు 3 అన్నాడు. వెళ్తాను ఉన్న గ్యాప్ ఉండ కొంచెం ఆరోగ్యపరంగా సెట్ అవ్వడం వెళ్తా. ఎక్కడికైనా సరే వెళ్తా బయటికి. యాక్చువల్గా వాకింగ్ చేయాలంట. నేను ఎగురికి వచ్చిన కానీ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాను చూసా. కనీసం రోడ్డు వెనుకని తిరగాలి, అదే తప్పు చేశా. నిద్రలో లెగడం, నిద్ర కాడ కట్టుకున్నాలంట. మర్చిపోయా, తొందరగడ పడుకొని లెగాలంట. లెగడం లేట్ ఒకటిను. అన్న కాసేపు ఫోన్ చూసుకొని కూర్చున్నాను కదా,
కనీసం వాకింగ్ అనేది చేస్తే ఊళ్ళో అంతా అల్లచట అనేది వచ్చింది, కానీ ఏదో సంథింగ్ ఏదో జరిగింది.